గతంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మల్లిరావ, ఏజెంట్ సాయి, శ్రీనివాస్ ఆత్రేయ, మసుదా సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. తాజాగా ఆయన నిర్మించిన బ్రహ్మ ఆనందం సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమలో కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంది. చాలా విరామం తర్వాత హాస్యనటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో ఆయన తనయుడు రాజా గౌతమ్ కీలక పాత్రలు నటించారు. నిఖిల్ దర్శకత్వంలో నిర్మించిన బ్రహ్మానందం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఒకసారి చూద్దాం. ఇక కథ విషయానికొస్తే, చిన్నతనంలో పేరెంట్స్ ని కోల్పోయిన బ్రహ్మానందం అంటే రాజా గౌతమ్కి స్కూల్ డేస్ నుంచే నటన అంటే చాలా ఇష్టం. బంధువులకు దూరంగా నాకు నేనే, నా కోసం నేనే అనే విధంగా ఆలోచిస్తూ స్నేహితుడు గిరి అంటే వెన్నెల కిషోర్తో కలిసి ఉంటాడు. స్కూల్ డేస్ నుంచి స్టేజ్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం నటుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 9 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగం లేకుండా అప్పులు చేస్తూ జీవనాన్ని గడుపుతున్న బ్రహ్మానందానికి థియేటర్ ఆర్టిస్ట్గా నిరూపించుకునే ఒక అవకాశం ఉంటుంది. ఇందుకు 6 లక్షలు అవసరం పడతాయి. బ్రహ్మానందం ప్రేయసి తార అంటే ప్రియా వడ్లమాని సహాయం చేయాలని అనుకుంటుంది. కానీ అతను తనను ప్రేమించట్లేదు అని తెలుసుకుని ఆ ప్రయత్నం విరమించుకుంటుంది. అయితే ఈ సమయంలో ఓల్డేజ్ హోంలో ఉంటున్న తన తాత బ్రహ్మానందమూర్తి అంటే బ్రహ్మానందాన్ని కలుసుకుంటాడు. కొన్ని కండిషన్లు పాటిస్తే తన 6 ఎకరాల భూమిని అమ్మి డబ్బులిస్తాను అని తాత మాటిస్తారు. ఇందుకోసం కొన్ని షరతులు పెడతాడు. బ్రహ్మానందం ఆ కండిషన్లు పాటిస్తాడా? ఆ షరతులేంటి? బ్రహ్మానందం తన సొంత ఊరి అని చెప్పి అందరికీ ఇంకో ఊరుకు ఎందుకు తీసుకెళ్తాడు? మూర్తి జ్యోతి అంటే రామేశ్వరికి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికొస్తే, జీవితం చరమాంకంలో ఎవరికైనా ఒక తోడు కావాలి, ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుని దర్శకుడు ఈ కథ మొదలుపెట్టాడు. అయితే సినిమా చూస్తున్న ఆడియన్స్ కి మాత్రం దర్శకుడు ఏం చెప్తున్నాడు అనే కన్ఫ్యూజన్ మాత్రం సినిమా ముగింపు వరకు ఉంటుంది. ఇతర అంశాలు లేకుండా కొనసాగడం వల్ల సినిమా చాలా నెమ్మదిగా ఉంటుంది. ఒక్కోసారి థియేటర్స్ ప్లేని కూడా తలపిస్తుంది. తొలి భాగం ఎంత స్లోగా ఉందో సెకండ్ హాఫ్ కూడా అంతకు మించిన నత్తనడకతో సినిమా అశాంతం ఉంటుంది. దర్శకుడు ఈ సినిమాను అటు ఎంటర్టైన్మెంట్ బాటలో ఇటు ఎమోషన్స్ ని పండిస్తూ హృదయాన్ని అత్తుకునే సినిమాగా అలరించాలని చేసిన ప్రయత్నంలో పూర్తిగా సఫలీకృతుడు కాలేకపోయాడు. సినిమాలో ఎక్కడా కూడా పాత్రలతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం కానీ, ఆ పాత్రల ఎమోషన్స్ మనం ఫీల్ అయ్యే సన్నివేశాలు కానీ లేవు. సినిమా మొత్తం స్లోగా మధ్య మధ్యలో కాస్త వినోదాన్ని పంచుతూ సోగా ఉంటుంది. అసలు ఈ సినిమా ద్వారా ఆడియన్స్ కి ఏం చెప్పాలి అనుకున్నారో మాత్రం క్లారిటీ మాత్రం లేదు. ఇక నటినట్ల పనితీరు విషయానికొస్తే, బ్రహ్మానందమూర్తి పాత్రలో బ్రహ్మానందం చాలా సహజంగా నటించారు. ఆయన స్టైల్ ఆఫ్ వినోదాన్ని కూడా పండించాడు. వెన్నెల కిషోర్ వినోదం ఆడియన్స్ కి కాస్త రిలీఫ్ అనిపించింది. ఆయన పాత్రకి కామెడీ స్కోప్ ఉండేలా దర్శకుడు డిజైన్ చేశారు. దానికి తగిన విధంగానే వెన్నెల కిషోర్ తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ అందించారు. రాజా గౌతంలో తన పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. మొత్తంగా బ్రహ్మ ఆనందం సినిమాలో అటు వినోదాన్ని ఇటు ఎమోషన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకునే స్థాయిలో అందించడంలో దర్శకుడు విఫలమయ్యారని చెప్పాలి. ఇలాంటి ఒక కథను తెరకెక్కించేటప్పుడు ఎమోషన్స్, సన్నివేశాలు చాలా బలంగా రాసుకోవాలి. సినిమా మొత్తం సహజంగా గుండెలు బరువెక్కించే విధంగా, ఆడియన్స్ కొత్త అనుభూతినిచ్చే విధంగా ఉండాలి. ఈ విషయంలో బ్రహ్మానందం ఆకట్టుకోలేకపోయాడు.